మంచిర్యాల జిల్లాలో ఓ అవినీతి ఆఫీసర్ ఏసీబీ వలకు చిక్కారు. లంచం డిమాండ్ చేసిన ఆ సర్వేయర్ను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. తన భూమిని సర్వే చేసి సర్టిఫికేట్ ఇవ్వాలని ఓ వ్యక్తి మంచిర్యాల సర్వేయర్ మంజుకు కోరారు. అయితే అందుకు ఆమె లంచం డిమాండ్ చేసింది. ఓసారి ఫోన్ పే ద్వారా 16,500, మరోసారి 10,000 నేరుగా తీసుకుంది. అయితే అదనంగా మరో 30,000 ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సర్వేయర్ను మంజుతో పాటు చైర్మన్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో మన మండల్ సర్వేయర్ శ్రీమతి మంజుల మేడం అండ్ ఆవిడ దగ్గర పనిచేసే చైర్మన్ గత 1 month కిందట ఒక ల్యాండ్ సర్వే గురించి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వమనేసి కోవడం జరిగింది. దానికోసం వారు లంచం 25,600 త్రూ డిఫరెంట్ సోర్సెస్, ఫోన్పే ద్వారా 16,500 అండ్ 10,000 క్యాష్ వారు తీసుకున్నారు. అది కాకుండా ఇంకా 30,000 అడిషనల్గా డిమాండ్ చేస్తున్నారు. టోటల్గా 1 lakh డిమాండ్ ఉండింది. అందులో అది ఇస్తే కానీ మేము పని చెయ్యము అని చెప్తే కంప్లైనెంట్ మన దగ్గరకు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపై మేము యాక్షన్ తీసుకొని వీరి మీద ఆర్సీఓ కేసు, ఆర్సీఓ అంటే ఇర్రెగ్యులర్గా డ్యూటీస్, వాళ్ళ డ్యూటీస్ ప్రాపర్గా చేయకపోవడాన్ని ఆర్సీఓ అంటారు. ఆ డ్యూటీస్ కింద మనకి నార్మల్ రికార్డింగ్ ఉంది కాబట్టి దాని మీద ఆర్సీఓ కేసు చేశాము. అదర్స్లో చేసి వాళ్ళని ఈ కస్టడీ తీసుకున్నాము. మన కరీంనగర్ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల జిల్లాలో ఓ అవినీతి ఆఫీసర్ ఏసీబీ వరకు చిక్కారు. లంచం డిమాండ్ చేసిన ఆ సర్వేయర్ను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. తన భూమిని సర్వే చేసి సర్టిఫికేట్ ఇవ్వాలని ఓ వ్యక్తి మంచిర్యాల సర్వేయర్ మందుకు కోరారు. అయితే అందుకు ఆమె లంచం డిమాండ్ చేసింది. ఓసారి ఫోన్పే ద్వారా 16,500, మరోసారి 10,000 నేరుగా ఇచ్చింది. అయితే అదనంగా మరో 30,000 ఇవ్వాలని డిమాండ్ చేసింది. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు సర్వేయర్ మంజులతో పాటు చైర్మన్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గంగోత్రి మంచిర్యాల జిల్లాలో మాత్రం అవినీతి అధికారులకు ఏసీబీ దాడులు మాత్రం జడపుట్టించిన పరిస్థితి కనబడుతుంది. ఈ గత 2 రోజుల్లో కూడా ఈ జిల్లాలో ఇతర అధికారులు పట్టుకోవడం అనేది, మొన్న స్థానిక ఎస్ఐని కూడా ఏసీబీ పట్టుకునే పరిస్థితి కనబడింది. నిన్న ఏసీబీ అధికారులు మంచిర్యాల మండల సర్వేయర్ మంజులను కూడా అదుపులోకి తీసుకునే పరిస్థితి. ఒక భూమికి సంబంధించిన సర్వే సంబంధించిన వ్యవహారంలో మంజులతో పాటు తాత్కాలిక చైర్మన్ పనిచేస్తున్న ఉదయ్ కూడా డబ్బులు తీసుకోవాలని 16,500 రూపాయలు ఫోన్ పే ద్వారా ఉదయ్కి చేయగా 10,000 రూపాయలు నగదు కూడా తీసుకున్నారు. అయినా కూడా వాళ్ళ ల్యాండ్ సర్వే చేయకపోవడంతో బాధితుడు ఏసీబీ అధికారులు ఆశ్రయించారు. దీనికి సంబంధించి 50,000 రూపాయలు డిమాండ్ చేస్తున్నారని, అంత నేను ఇచ్చుకోలేని చెప్పి కూడా బాధితుడు వాపోయిన పరిస్థితి. దీంతో ఏసీబీ అధికారులు వలపన్ని ఈ రోజు మంజులతో పాటు తాత్కాలిక చైర్మన్ ఉదయం కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో కూడా సర్క్యూట్ చేశారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.